ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలకు బ్రేక్ పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోనూ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. No mercy. We want justice. We want justice. No safety. No justice. No safety. No justice. We want justice. We want justice. Justice. We want justice. No duty. No safety. No safety. No justice. We want justice. We want justice. No safety. No justice. No safety. No justice. No safety. Justice. We want justice. We want justice. Justice. No safety. No justice. No safety. No justice. ఒక భరోసా అంటూ కల్పించాలి. అప్పుడే మేము డ్యూటీ చేయగలమని సభాపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు రక్షించడానికి ఏదో చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా ప్రజలకు అసౌకర్యాన్ని అందరూ చాలా అలా చూస్తూ మౌనంగా ఉంటున్నారే తప్పించి ఏ ప్రజా సంఘాలు పరిసరాల్లో కనీస వస్తువుల వాటర్ రావు. వాటర్ వచ్చినా బాత్రూమ్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. జూనియర్ డాక్టర్పై కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలకు బ్రేక్ పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోనూ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్న 24 గంటల పాటు ఈ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఇందిరా పార్క్ వద్ద కూడా నిరసన జరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ, కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం ఘటనను ఖండిస్తూ ఇటు దేశవ్యాప్తంగా వైద్యులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. సో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఓపీ సేవలను బంద్ చేసి వారంతా కూడా ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులంతా కూడా విధులను బహిష్కరించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ఘటన మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు.
దాంతోపాటు ఏదైతే ఇటు మహిళా డాక్టర్ల కోసం ప్రత్యేకంగా వారి భద్రత కోసం చట్టాలను తీసుకురావాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వైద్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఫ్లెకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు జూనియర్ డాక్టర్లు దాంతోపాటు ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి జూనియర్ డాక్టర్లు కూడా వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఈ ఘటనను ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఒక అమ్మాయిని చాలా దారుణంగా మర్డర్ చేశారు. దాని వెనుక చాలా రీజన్స్ ఉండొచ్చు, ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. అదంతా వెంటనే బయటకు తీసుకురావాలి, నిందితులకు శిక్ష అందించాలి, వెంటనే తనకు న్యాయం జరిపించాలి. అలాగే వైద్యులందరికీ సిపిఏ యాక్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళు చంపేసింది ఒక అమ్మాయిని మాత్రమే కాదు, వేల మంది ఆడపిల్లల కళలని. వాళ్ళు బైపీసీ తీసుకుందామన్నా కూడా భయపడతారు. వాళ్ళు డాక్టర్ అవ్వాలని బైపీసీ తీసుకొని ఇంత కష్టపడి యూజీ కంప్లీట్ చేసి సూపర్ స్పెషాలిటీస్ అవన్నీ చేసి డ్యూటీ చేస్తున్న టైంలో అలా జరిగితే అది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ఇది కేవలం రేపు మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎంతో ప్లాన్ చేశారని అనుకుంటున్నాము. అదంతా అందరూ బయట పెట్టాలని అనుకుంటున్నాం. ఎలాంటి పొలిటికల్ మాఫియా చేయకుండా, దాన్ని అంతా హైడ్ చేయకుండా అందరూ దాన్ని బయటికి తీస్తే అప్పుడు కానీ కరెక్ట్గా న్యాయం రాదు, అప్పుడే కరెక్ట్గా నడుస్తుంది సిస్టమ్ అనేది. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఈ సిపిఐ యాక్ట్ అనేది వెంటనే అమలు చేయాలి, డాక్టర్స్కి రక్షణ కల్పించాలి. అసలు హాస్పిటల్లో సెక్యూరిటీ అనేది లేదు మాకు. అసలు ఒక పేషెంట్కి కోపం రాగానే అది సీదా డాక్టర్స్ మీదనే చూపిస్తున్నారు. మాకు సెక్యూరిటీ కావాలి, ఆమెకు న్యాయం జరగాలి. చెప్పండి. అది ఒక అమ్మాయిని చంపేయడమే కాకుండా దాన్ని సూసైడ్ లాగా చేశారనమాట. ఇప్పుడు కోల్కతాలో జరిగింది మీకేంటి అని అంటారు, కానీ ఇప్పుడు మేము అందరం వెళ్ళింది నీట్ పీజీ వల్ల. నీట్ పీజీ అంటే ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి ర్యాంక్ ఆ సీట్ రావచ్చు. అంటే ఇప్పుడు మాకు కోల్కతాలో, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో జాయిన్ అవ్వచ్చు. అయితే అది కాక ఇక్కడ జరిగింది ఒక అమ్మాయికి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలని ఆలోచిస్తుంటారు. కష్టపడి డాక్టర్ చేసిన తర్వాత ఆ డాక్టర్ని రేపటి చంపేసిన తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటే ఇప్పుడు చెమటోచి కష్టపడి వాళ్ళని డాక్టర్ని చేసిన తర్వాత ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసేసారు, చంపేశారు అన్న సిచ్యువేషన్ ఆ తల్లిదండ్రులని ఎలా బాధిస్తుంది? అదిగాక ఆ అమ్మాయి ఒక డ్రగ్స్ మాఫియా గురించి బయట పెట్టాలని చూసింది. అంటే ఇప్పుడు ఆ డ్రగ్స్ మాఫియా వల్ల పిల్లలు చెడిపోయి ఆ డ్రగ్స్ తీసుకొని దారుణంగా బయట తిరిగితే పర్లేదా? ఇప్పుడు నేను ఒక డాక్టర్గా ఇక్కడ స్ట్రైక్ చేయట్లేదు, ఒక అమ్మాయి లాగా లేకపోతే ఒక అమ్మలాగా చేస్తున్నాను. అంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకొని నాకు భద్రత లేకుండా ఉంటే ఎట్లా? అలా నేను ఒక తల్లిదండ్రులను కూడా అలా ఆలోచించమని చెప్తున్నాను. ప్రజల్ని కూడా వాళ్ళ పిల్లలకి ఇదే జరిగితే ఎలా ఉంటుందో వాళ్ళు ఆలోచించి చేయమని చెప్తున్నాను. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తక్షణమే అమలు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా జూనియర్ డాక్టర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? ఈ ఇమ్మీడియట్ జస్టిస్ కావాలి. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఎంత లేట్ చేస్తే అంత ప్రాబ్లం అవుతుంది. మాకు ఇమ్మీడియట్ జస్టిస్ కావాలి. 76 या 78 ईयर्स ऑफ इंडिपेंडेंस हो गया, मगर इंडिपेंडेंस का कोई नाम नहीं है. एंड आई वांट कि जस्टिस मिल जाए इस मैटर के ऊपर, वरना ये चलते रहेगा. తప్పకుండా ఏదైతే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. क्या बोलना चाहते हैं? बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी पढ़ी पर बची नहीं. When will we get justice? చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా రోడ్ ఎక్కారు. పెద్ద ఎత్తున వీరంతా కూడా ఫ్లెకార్డులు పట్టుకొని ఏదైతే బ్లాక్ డ్రెస్సెస్ ఏదైతే నల్ల వస్త్రాలు వేసుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు వైద్యులంతా కూడా ఏదైతే ఈ నిరసన కార్యక్రమం ధర్నా చౌక్ అంతా కూడా అట్టుడికిపోతుందని చెప్పవచ్చు. ధర్నా చౌక్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో మనం చూస్తున్నాము. వేలాదిగా ఇటు డాక్టర్లందరూ కూడా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి డాక్టర్లు జూనియర్ డాక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఒకసారి ఏబిఎన్ లో కూడా చూడొచ్చు, అంతా కూడా ధర్నా చౌక్ అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు అత్యాచారానికి సంబంధించినటువంటి ఘటనలో ఏదైతే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి, ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఇండియన్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సార్ చెప్పండి, ఈ రోజు ఈ నిరసన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇది ఒక డాక్టర్కి అయిందనేది కాదు, ఈ దేశంలో సౌండ్ క్లారిటీ వస్తుందా సార్ మాట్లాడండి. ఈ దేశంలో ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఎన్షూర్ చేయాలి. అంటే ఒక డాక్టర్కే ప్రొటెక్షన్ లేకపోతే, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్కే ప్రొటెక్షన్ లేకపోతే మిగిలిన వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉందనేది మనం ఎంతో బాధపడాల్సిన విషయం. పాలిటీషియన్సే కానివ్వండి, అంటే మామూలుగా గూండాలని రౌడీలని పెంచే రాజకీయ నాయకులు ఈ దేశాన్ని పాలించడానికి వీల్లేదు. దాన్ని ఎన్షూర్ చేయడానికి తర్వాత చెడు ఎక్కడున్నా పోరాడుతూనే ఉంటాం. హెల్త్ అంటే మనుషుల హెల్తే కాదు, సొసైటీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సొసైటీ హెల్త్ సేఫ్టీలో ఉంటుంది. మా వాళ్ళని కాపాడడం కాదు, అందరినీ కాపాడటానికి మేము ముందుంటాం. మనం చూడొచ్చు, ఏదైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి వారిని మాత్రం కఠినంగా శిక్షించాలంటూ మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ రోజు ఈ ఘటన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఏదైతే అన్యాయం జరుగుతుందో, డాక్టర్లకు అగెనిస్ట్ గా స్ట్రెస్ అవుతుందో, ఇది మేము భరించలేము. ఇది ఎంతకాలం మేము 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్, రొటీన్ సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ లో ఉండే ప్రతి సభ్యుడు దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ, సిపిఐ ఏదైతే యాక్ట్ ప్రకారం మాకు అమెండ్మెంట్ చేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేస్తే గానీ మనం ప్రొటెక్షన్ ఇవ్వలేం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. మొత్తానికైతే ఇటు వైద్యులు చేసినటువంటి ఆందోళనతో ఇందిరా పార్క్ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ నుమాన్.